గ్రామాలలో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేసే విధంగా అవగాహన కలిగిన వ్యక్తులు గ్రామ అభివృద్ధి కమిటీలో భాగస్వాములు కావాలని కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నాంపల్లి మండల పరిధిలోని గానుగుపల్లి, గట్లమల్లేపల్లి, తుమ్మలపల్లి గ్రామాలలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం గ్రామ అభివృద్ధి కమిటీలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామాలలో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేసే విధంగా అవగాహన కలిగిన వ్యక్తులు గ్రామ అభివృద్ధి కమిటీలో భాగస్వాములు కావాలన్న కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి సోమవారం నాంపల్లి మండల పరిధిలోని గానుగుపల్లి, గట్లమల్లేపల్లి, తుమ్మలపల్లి గ్రామాలలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం గ్రామ అభివృద్ధి కమిటీలు వేశామని ఆయన అన్నారు. గ్రామాలలో యువత మద్యం, గంజాయి వంటి మత్తు పానీయాలకు బానిసలుగా మారి వారి జీవితాలను చిన్నభిన్నం చేసుకుంటున్నారని, అర్ధాంతరంగా జీవితం ముగిస్తున్నారని తెలిసి గ్రామాలలో మద్యం, మత్తు పానీయాలను నిర్మూలించాలని గ్రామంలోని మహిళలు, యువత గ్రామ అభివృద్ధిపై, గ్రామ సమస్యలపైన అవగాహన కలిగి ఉండాలని, అలాంటి వారిని గ్రామ అభివృద్ధి కమిటీలో సభ్యులుగా చేర్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించడంతో గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేయడంలో నిమగ్నమైనట్టు కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచి విజన్తో ముందుకు వెళ్తున్నారని, గ్రామాలలోని సమస్యలను పరిష్కరించడంలో ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారని, అందులో భాగంగానే ప్రతి గ్రామంలోని సమస్యలను వెలికితీసి వాటి పరిష్కారానికి తన వద్దకు తీసుకురావాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుష్పాక సంజీవ, దామెర మాజీ సర్పంచ్ దామెర యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరమల్ల సందీప్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల యువ నాయకులు నేతాళ్ల కొండల్, వడ్లకొండ రమేష్, గాదెపాక నాగరాజు, పూల యాదగిరి, గానుగుపల్లి గ్రామస్తులు కాటన్ సైదులు, సీను, గణేష్, గ్రామ నాయకులు, గట్లమల్లపల్లి గ్రామస్తులు, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, జడభిక్షం, సీను, రాములు, రాజురెడ్డి, వెంకటరెడ్డి, గ్రామ నాయకులు, తుమ్మలపల్లి గ్రామస్తులు, అన్నెపాక హరీష్, కిరణ్, శ్రీను, కేశవులు, గ్రామ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎట్లా మార్పు చెందాలి, ఏ కార్యక్రమం తీసుకుంటే మారుతుంది అనేది ఆయన ముద్ర ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన కార్యాచరణ తీసుకుంటుంది. దాంట్లో మొట్టమొదటి ఏంటి అంటే గ్రామంలో నిత్యము ఉదయం లేచిన 4 గంటల నుంచి పడుకున్న దాకా ఇదే తాగుడు పని పెట్టుకొని ఆయన వచ్చినప్పుడు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తున్నారు. కాబట్టి ఈ బెల్ట్ షాపులు అనేవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అనే ఉద్దేశంతో దాన్ని క్రమబద్ధీకరించాలనేది ఒకటి మొదటి పాయింట్. రెండవది, ఈ గ్రామ డెవలప్మెంట్ కమిటీలో వీళ్ళు కూడా సభ్యులై ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచే వీళ్ళు ఒక ట్రైనింగ్ లాగా ఉపయోగపడతారు. కాబట్టి సార్ ఉద్దేశం ఏంటంటే ఏ డెవలప్మెంట్ కావాలన్నా, ఏది జరగాలన్నా రేపు సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, ఎవరైనా కూడా దానికి అనుబంధంగా ఆయనకి ఎంత ప్రియారిటీ ఉంటుందో దానికి 2 ప్రియారిటీ అభివృద్ధి కమిటీకి ఉంటుంది. దాన్ని మీరేం తక్కువ మన కాంగ్రెస్ పార్టీ ఒక 11 మంది టీంతో అభివృద్ధి కమిటీ అనేది మన యొక్క శాసనసభ్యులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ అభివృద్ధి కమిటీలో ఏమిటి ఇంపార్టెంట్ అంటే ప్రతి మన విలేజ్లో కరెంటు కాంతి మొదలుకొని మోరీ కాంతి మొదలుకొని అన్ని ప్రతి ఒక్క విషయం, గంజాయి టాబ్లెట్ కూడా వచ్చినాయి. మనకు తెలియకుంటే మన పిల్లలు స్కూల్లోకి పోమంటే స్కూళ్ళలో పోకుండా వాళ్ళు ఈ పని మీద ఉంటున్నారు. తర్వాత సెల్లులతో కూడా మనకు తప్పుడు మార్గాల్లో పిల్లలంతా ప్రయాణించి వాళ్ళు ఎక్కడికక్కడ చదువులు కూడా ఆగవచ్చు. ఒకటి మాదక ద్రవ్యాలు, గంజాయి. ఇంకొకటి మద్యానికి బాగా బానిసలు కావడం. అంటే మద్యం తాగడం తప్పని కాదు, కానీ అది ఛాయ్ తాగినంటే పొద్దుగాల 4 గంటలకు లేచి మళ్ళీ నైట్ 12 వరకు తాగడం, అదొక వ్యసనం. దానివల్ల ఊరు డెవలప్మెంట్ అనేది వెనకబడిపోతుంది. వ్యక్తిగత జీవితాలు కూడా ఆగమైపోయి
వచ్చినప్పుడు ఇవన్నీ సార్ దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది వాళ్ళ సమస్యల కోసం రాలే, ఏంటంటే తాగి ఏదో ఒకటి మాట్లాడాలని వచ్చారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని సారు ఖచ్చితంగా గ్రామాలలో బెల్ట్ షాపులను నిర్మూలించి, అదేవిధంగా యువత కూడా అనలేము, యువత కంటే తక్కువ వయసు మైనర్ పోయి వాళ్ళ జీవితాలు ఆగం చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కమిటీని తీసుకొచ్చి ఈ కమిటీ ద్వారా ఇవన్నీ నిర్మూలించి తర్వాత మన ఊరికి